హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు జూన్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏదైతే మనం నిన్నటి వరకు చూసుకున్నామో ఉద్యోగులకు సంబంధించి అతి తక్కువ మందికి జీతాలు జమ కావడం జరిగిందండి. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అని కొన్ని శాఖల వారికి మాత్రమే, కొంతమందికి మాత్రమే జీతాలు జమ కావడం జరిగింది. అలాగే పెన్షన్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షన్స్ కూడా ఎక్కడ జమ అయినట్టు దాఖలాలు లేవు. సో నిన్నటి రోజు వరకు ఉన్న అప్డేట్ అయితే ఇది. సో ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు పడే ట్రెజరీల లిస్ట్ కనుక ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే తనకు, మదనపల్లి, తెనాలి, కందుకూరు, మచిలీపట్నం, పాలకొల్లు, అద్దంకి, బద్వేలు, రాజమండ్రి, రేపల్లె, మంగళగిరి, పులివెందుల, విజయనగరం, నక్కపల్లి, జగ్గైపేట, చీరాల, మాచర్ల, కడప, శ్రీకాకుళం ఈ ట్రెజరీల వారీగా అయితే ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పటివరకు బిల్లుల స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే సో బిల్లుల స్టేటస్ వచ్చేసి పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తుందండి. ఇక ఇప్పటి వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నవి ఏవైతే గ్రీన్ ఛానల్ దశలో ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని ట్రెజరీల వారికి అయితే ఆర్బీఐ ఈక్వర్ స్టేజ్ కూడా వెళ్ళడం జరిగిందండి. మనకు మార్కాపురం, నిడదవోలు, పాలకొల్లు, విజయవాడ, రాయచోటి, జమలమడుగు, ఉదయగిరి, నూజివీడు, భీమవరం, గుడివాడ, బుచ్చిరెడ్డిపాలెం, తిరుపతి, వెంకటగిరి, పొదలకూరు, శ్రీకాళహస్తి, భోగాపురం, పండూరు, హిందూపురం, ఆత్మకూరు, పాలకొల్లు, నూజివీడు, నెల్లూరు, తిరుపతి, భీమవరం, మాచర్ల, అద్దంకి, వెంకటగిరి, మదనపల్లె, పుత్తూరు, నంద్యాల, ఆమదాల వలస, ఇంకా చిలకలూరిపేట, విజయవాడ, ఏలూరు, బుచ్చిరెడ్డిపాలెం, సత్తెనపల్లి, కావలి, కొవ్వూరు, సీతమ్మధార, అరకు, బొబ్బిలి, కదిరి, అమలాపురం, కర్నూలు, అనంతపురము వరకు ఇప్పటి వరకు గ్రీన్ ఛానల్లో అయితే వెళ్ళినటువంటి ట్రెజరీ పరిధి అండి. సో ఈ ట్రెజరీ పరిధి వాళ్ళందరికీ కూడా ఈరోజు జమ అయ్యేదానికి జీతాలు మరియు పెన్షన్స్ జమ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు గ్రీన్ ఛానల్ ఉన్న డిపార్ట్మెంట్ వారిగా కనుక చూసుకున్నట్లయితే మున్సిపల్ శాఖ, అలాగే కార్పొరేషన్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే విద్యాశాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించి మరికొన్ని శాఖలకు సంబంధించి అయితే బిల్లులని గ్రీన్ ఛానల్ నుంచి ఆర్బీఐ ఈక్వర్ స్టేజ్కి చేరడం అయితే జరుగుతుందండి. ఇక 5,500 కోట్ల రూపాయల నిధుల రాకండి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏమంటున్నారంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ మేరకు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు పెంచిన పెన్షన్ మొత్తాన్ని బకాయిలతో సహా సోమవారమే విజయవంతంగా పంపిణీ చేశాము అని రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షలకు పైగా పెన్షన్దారులకు 44,000 కోట్ల రూపాయల పైగా పెన్షన్ అయితే పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. జీతాల చెల్లింపుకు సంబంధించి నిధుల సర్దుబాటు పూర్తయిందన్నారు. మంగళవారం ఉదయం నుంచే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు, పెన్షన్లు జమ అవుతాయని మేరకు అయితే ఆయన వెల్లడించారు. సో ఈరోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అయితే ఆయన స్వయంగా తెలిపారండి. మరి ఇప్పటివరకు మనం చెప్పుకున్న ట్రెజరీలు మరియు శాఖల వారీగా ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే ఉద్యోగుల పెన్షన్లకు జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.